అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనములో ఈ పూట వాక్యాన్ని కాసేపు మనం ధ్యానిద్దాం. 2 తిమోతి పత్రిక 4, 16, 17 వచనాలు చదువుతున్నాం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయాను. ఇదివరకు నేరముగా ఎంచబడినట్లుగా కాక, అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని వినిన నిమిత్తమును ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము వలె నిలిచి ఉన్నానని చెప్తున్నాను. ఈ పూట వాక్యములో ప్రభు నా పక్కన నిలిచి ఉన్నాడు, నన్ను బలపరచును. ప్రభు నా పక్షముగా నిలిచి ఉన్నాడు, నన్ను బలపరచును. ఈరోజు లోకములో, లోక పరిస్థితులలో కొందరు నిలిచి ఉంటారు, బలహీనతల్లో ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, ప్రభు నా పక్షముగా నిలిచి ఉంటే, ఎవరు పక్షముగా ఆయన ఉంటాడో వారు బలమైన కార్యాలు చూస్తారు. బలమైన దేవుణ్ణి ఎరిగి బలమైనటువంటి దేవునితో నిబంధన చేసుకునేవారుగా ఆయన కృపలో స్థిరపరుస్తారు. ప్రియులారా, వాక్యం చెప్తున్న మాట అది. ఈరోజు ప్రభు నా పక్కన అనగా నా పక్షముగా నిలిచి ఉన్నప్పుడు బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఎవరు నీ పక్షముగా ఉన్నారు? మనము ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆశాకాలములలో యోధా వారిని గురించి దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. ఆశ, యోధా వారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ నా మాట విని మీరు యెహోవా పక్షమైన వారైన ఎడల ఆయన మీ పక్షముగా నుండును. మీరు ఆయన ఎదుట విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. ఇక్కడ చూడండి, ఎవరైతే మీరు దేవుడు పక్షముగా ఉంటారో వారు మీ పక్షముగా ఉంటారు. దేవుడు కొందరు చూడండి, ప్రభు చెప్పిన మాటల కంటే వారు లోకపక్షముగా ఉంటారు. లోకపక్షముగా ఉన్నట్లయితే లోకములో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళ పక్షముగా ఉంటాయి. యూదా వారికే కానీ, బెన్యామీను వారికే కానీ, ఇజ్రాయేలుకే కానీ వాక్యం ఇక్కడ చెబుతున్న ప్రతి విషయములో కూడా ఎవరు యెహోవా పక్షముగా ఉంటారో వారు దేవుని యందు విచారిస్తారో దేవుడు కూడా వారి పక్షముగా ఉంటారు. ఈరోజు వాక్యం వింటున్నావు, దేవుడు పక్షముగా నీ జీవితాన్ని మార్చుకోగలుగుతున్నావా? వాక్యం వింటున్నావు, దేవుడు పక్షముగా నీ ఆలోచన విధానాలు మారుతున్నాయా? వాక్యం వింటున్నావు, దేవుడు పక్షముగా నిన్ను నీవు దేవుని వాక్యమును బట్టి బలపరుచుకుంటున్నావా? లేకపోతే ఈ చెవుతో విని ఈ చెవుతో విడిచిపెట్టి ఎవరు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేది కాదు. వాక్యం చెప్తున్న మాట, దేవుడు నిన్ను ఆయన పక్షముగా నిలుస్తానని నువ్వు తీర్మానం కావాలి. ఆ వాక్యాన్ని బట్టి నేను సరి చేసుకుంటానని తీర్మానం కావాలి. అప్పుడు ఆయన నీ పక్షముగా నిలిచి సర్వకార్యాలు ప్రభు చేస్తాడు. నిర్గమకాండములో 32వ అధ్యాయములో 26వ వచనాన్ని చదువుతున్నాం. అందుకు మోషే పాలెము ద్వారమున నిలిచి, యెహోవా పక్షముగా నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. చూసారండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవరు దేవుడు పక్షముగా ఉంటారో మీరు రండి. ఎవరు దేవుడు పక్షముగా ఉన్నారో మీరు గమనించాలి. ఇంకా నువ్వు చెప్పాలంటే, ఇజ్రాయేలు లక్షల కాల్బలం వెళ్ళారు, కానానుకు ప్రాంతానికి బయలుదేరారు ఐగుప్తులో నుంచి. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో, దేవుడు ఏ సంగతులు చెప్పాడో నాయకత్వం వహిస్తున్నటువంటి మోషే నాయకత్వం వహించారు.
అలాగే నూని కుమారుడైనటువంటి యెహోషువ కూడా నాయకత్వం వహించారు. కానానులోనికి చేరిన వారు ఎంతమంది? దేవుడు పక్షముగా ఉన్నటువంటి వారు మాత్రమే. అందుకని 14వ అధ్యాయములో 5వ వచనములు మీరు చదివితే, ఇక్కడ కీర్తన గ్రంథములో 14వ అధ్యాయం 5వ వచనములో, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు. ఎవరైతే దేవుడు వాక్యమును విని తన నీతిని అనుసరిస్తూ దేవుడు సన్నిధిలో నడుచుకుంటారో నీతిమంతుల సంతానపు పక్షముగా ఉన్నాడు ఆయన. ఈరోజు తన మనసు మార్చుకోక, తన ప్రవర్తన మార్చుకోక, దేవుడు నా పక్షముగా ఉన్నాడా, దేవుడు నన్ను బలపరుచుతున్నాడా, దేవుడు నన్ను ఘనపరుస్తున్నాడని ఘనత కొరకు, ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేటువంటి నీ జీవితంలో మొదటిగా దేవుడు చెప్పినటువంటిది ఆయన పక్షముగా నువ్వు నిలవటానికి నిలిచి ఆయనతో నిబంధన చేసుకో. అప్పుడు నీతిమంతులుగా నువ్వు తీర్చబడతావు. నీతిమంతులుగా తీర్చబడిన కుటుంబాన్ని బట్టి నీతిమంతుల యొక్క వారి యొక్క పక్షముగా, వారి కుటుంబము, పిల్లల పక్షముగా దేవుడు నిలిచి ఉంటారని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట, లేఖనాలు తెలియజేస్తున్నమాట. మీరు చదివితే యెషయా గ్రంథములో 26వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా నీవు మాకు సమాధానము ఇదిగో సిద్ధపరచెదవు, నిజముగా నీవు మా పక్షముగా నుండి మా పనులన్నిటినీ కూడా సఫలము చేస్తావు, సఫలము చేస్తావు, సఫలము చేయదు. నిజముగా దేవుడు మన పక్షముగా ఉంటాడు. ఆయన ఇవన్నీ చెప్పుకుంటానికి వినటానికి కాదు, జాగ్రత్తగా వినాలి. విడిచిపెట్టడానికి కాదు. నిజముగా ఆయన మన పక్షముగా ఉండి ఆయన మన పనులన్నీ సఫలం చేస్తాడు. యెహోవా మనకు సమాధానమనే స్థిరపరిచి, నిజముగా దేవుడు మన పక్షముగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన పక్షముగా ఉన్నారు కాబట్టి ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితంలో నెరవేర్పు జరుగుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన మన పక్షముగా ఉంటే బలము కలుగుద్ది. ఆయన మన పక్షముగా ఉంటే వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో ఇదిగో వారి యొక్క ప్రత్యక్షమై వారి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి వారికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మన పక్షముగా నిలిచి ఉన్నట్లయితే వారి సంతానమును, వారికి కలిగిన సమస్తమును కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన మన పక్షముగా ఉంటే చివరిగా చెప్తున్న మాట, నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన సఫలమవుద్ది. ప్రతి కార్యములు నీ పక్షముగా ప్రభు చేయటానికి సిద్ధముగా ఉన్నారు. ఈరోజు నీ మనసులో ప్రభు పక్షముగా ఉన్నదా, లోకపక్షముగా ఉన్నదా? ఇప్పుడే నువ్వు ఒక తీర్మానం చేసుకొని కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభించు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మా పక్షముగా నిలిచి బలపరిచే దేవుడు, ఘనపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, సఫలపరిచే దేవుడు ప్రభువా, నిన్న నేడు నిరంతరం మీరు ఏకరీతిగా ఉన్నారు. మనుషులే అయ్యా మరి మీ పక్షముగా లేక ఆలోచనలు, తలంపులు ఎక్కడ చెదిరిపోయినాయి, అపవాది ఎక్కడ పాడు చేస్తున్నాడు, అపవాది తంత్రాల్లో పడకుండా ఆత్మ సంబంధముగా ప్రతి ఒక్కరిని బలపరిచి కృపలో స్థిరపరిచి సహాయము దయచేయమని యేసయ్య మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.